నియా డే బై డే ఫోన్‌కి బాగా అడిక్ట్ అయితుందని ఇంట్లోకి 2 పెట్స్‌ని తీసుకొచ్చాం. మా కొత్త ఫ్యామిలీ మెంబర్ 2 రాబిట్స్ తీసుకొచ్చాము. డాగ్ అయితే అది అరుస్తూనే ఉంటదని మాకు ఎప్పుడు అలవాటు లేదు. ఫస్ట్ టైమ్ కొత్త పెట్స్ తీసుకొచ్చాం. చాలా బాగా ఆడుకుంది వాటితోటి. పెట్స్ వచ్చిన తర్వాత ఫోన్ కొంచెం తగ్గించింది. అంటే మేము అనుకున్న దానికంటే చాలా వరకే తగ్గించింది తను ఫోన్ చూడడం. వాటితో ఆడుకోవడమే సరిపోయింది దానికి. బాగా ఆడుకుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయితున్నప్పుడు ఇలా చిన్న పెట్సో లేదా కొత్త మెంబర్‌ని యాడ్ చేయండి ఇంట్లోకి. వాళ్ళు వాటితోటే టైం బాగా స్పెండ్ చేస్తారు. ఈవినింగ్ డిన్నర్ చేసి బయటికి పార్లర్‌కి వెళ్దాం అనుకున్నాం. బ్యూటీ పార్లర్ అనుకోకండి. ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళినాము. నేను, మా చిన్న బావ, మా తమ్ముడు, నియా అందరం కలిసి ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఇంటికి రిటర్న్ అయినాము. ఈసీఎల్‌లో క్లాసిక్ ఐస్ క్రీమ్ పార్లర్ చాలా బాగుంటుంది. అంబిషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మేము ఆ ఐస్ క్రీమ్ పార్లర్లో మ్యాక్సిమం అన్ని ఐస్ క్రీమ్స్ ట్రై చేసినాము. నేను మా ఆయన యాజ్ యూజువల్ న్యాచురల్గా ట్రై చేసినాం. న్యాచురల్ ఫ్లేవర్స్. లోకేష్ అండ్ మా బావగారు వేరే కొత్త ట్రై చేసారు. అవి కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా